నీ ఇంటి ఆడపిల్ల నా ఇంటికి ఇషం పట్టుకొచ్చినాది. నేను తాగే కాఫీలా ఇషం కలిపినాది. అత్తాగి నా కొడుకు పేన మీదకి తెచ్చుకున్నాడు. కాఫీ తీసుకోండి ఆంటీ. ఇప్పుడు నా కొడుకు ఇంట్లో పేనాలతో పోరాడుతా ఉన్నాడు. వీరశివారెడ్డి, మా బావని నరుకుతా ఉంటే ఆపిని ఈ అమ్మాయే మా వదినికి ఎందుకు విషం కలపాలని చూసింది? చెప్పు వీరశివారెడ్డి. నరికేటప్పుడు ఆపినాదంటే ఎవరి సావు కోరుకోదనే, ఒకరిని కాపాడి ఇంకొకరిని సంపుతుందని అర్థం కాదు. ఆ విషం మా జానికి కలిపుండదు. ముమ్మాటికి అదే నిజం. ముమ్మాటికి అబద్ధం. మీరు నిజం తెలియకుండా మాట్లాడుతున్నారు వీరశివారెడ్డి గారు. కానీ నేను గుడ్డిగా జానకిని ప్రేమించి మాట్లాడుతున్నాను. ప్రతాప్, అలా పిలవకు నాన్న. నేను నీకోసం మా అమ్మని ఎదిరించాను. మా నాన్న మాటని పెడచెవన పెట్టాను. మా వాళ్ళందరినీ నేను వద్దనుకున్నాను. నువ్వు ఒక్కదానివి ఉంటే చాలనుకుని ఆ దేవుణ్ణి కూడా వేడుకున్నాను. కానీ నువ్వేం చేశావు? మా వాళ్ళని చంపడానికి ప్రేమ పేరుతో నన్ను వాడుకున్నావు. నమ్మించి నాతో ఆడుకున్నావు. నా మీద ఒట్టేసి చెప్తున్నాను ప్రతాప్, మా అమ్మ నాన్నల మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ విషయం నేను కలపలేదు కలపలేదు కలపలేదు. లేదు, నువ్వే కలిపావు. నువ్వు చూసావా? తాగి చూశాను కదా. మా ఇంట్లో ఎవరో నమ్మని మీ ఇంటి అమ్మాయిని నా ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి తాగి చూశాను కదా. ఆఖరి నిమిషంలో చావు వరకు వెళ్ళి ఎందుకు తిరిగి వచ్చానో తెలుసా? నిజం చెప్పడానికే. నిజాన్ని బతికించాలని నేను బతికొచ్చాను. ప్రతాప,
అది విషం కలిపినాదని ఎవరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పెద్ద నష్టమేం లేదు. కానీ నువ్వు తెలుసుకున్నావు, అది సాల్ నాయనా మాకు. అది నీ మనసులో పోసిన ప్రేమ విషయాన్ని కక్కేసి చక్కగా నిజాలు మాట్లాడుతాండావు. అది చాలు మాకు. ఇంకా ఆడపిల్లని కట్టేవాళ్ళ సంపబళ్ళ? వీరశివారెడ్డి, తీసుకుపో మీ వాళ్ళని. ఇంకెప్పుడు ఈ దరిదాపుల్లోకి రాకుండా చూసుకో. రెడ్డమ్మా, గుర్తు పెట్టుకో, నువ్వు తీసుకుపో అంటే తీసుకుపోవట్లా. నేను దమ్ములున్న మగాన్ని కాబట్టి రొమ్ములించుకొని వచ్చాను. తీసుకుపోతున్న నా వాళ్ళని ఇంకో పాలిటా జరగకుండా నువ్వే జాగ్రత్త పడు. ఈసారిట్టా జరిగిందంటే అప్పుడు మా వాళ్లతో పాటు నీ వాళ్ళను కూడా తీసుకెళ్తా, కానీ సవాలుగా. అర్థమైందా? చూసుకుందాంలే వీరశివారెడ్డి, ముందు పో ఏడు నుంచి. పదమ్మా. ఐ లవ్ యూ జాను. నీకు నేనున్నాను. మా వాళ్ళు అడ్డుపడినా, మీ వాళ్ళు అడ్డుపడినా ఈ చెయ్యి వదిలే సమస్య లేదు. దీనికి భూమి మీద నూకలంటానికి ఇల్లేదో సంపే. ఆ జానకిని నరికే. ఈ కాఫీలో విషం కలుపుకొచ్చింది జానకి. నా మనిషిని చంపాలని చూస్తారా? ఒక ఆడపిల్లని సెట్టు కట్టేసింది కాక సంపనికి చూస్తావా? నీ బతుకు నేను పెట్టిన భిక్ష. నిశ్చితార్థానికి పోయిన మన జానకిని సెట్టు కట్టేస్తుండారు. మన ఇంట్లో గాజులు తొడుక్కొని ఎవరు కూసారా? నేను వెళ్ళి జానకితో వస్తా.
ముందు పోయినాళ్ళు పోయినట్టే ఉండారు. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎట్టుండారో ఏందో. వసుదా, నువ్వు వెంటనే ఈ ఇంటి పరిసరాలను వదిలేసి వెళ్ళిపోవాలి. వదినా? అవును, ఈ మాట నీ మంచి కోసమే చెప్తున్నాను. అందరూ మంచిగా ఉండాలనే చెప్తున్నాను. నా మాట విను, ఇక్కడి నుంచి బయలుదేరు. నన్ను క్షమించదునా, నేను నీ మాట వినలేను, ఇక్కడి నుండి వెళ్ళలేను. చెప్తే అర్థం కాదా నీకు? ఎందుకు ఇలా మొండిగా మాట్లాడుతుండావు? మొండిగా మాట్లాడడం లేదు వదినా. నాకిప్పుడు ఈ ఇల్లు తప్ప మరో దిక్కు లేదు. ఈ ఇల్లు తప్ప మరో దైవం లేదు. కానీ నువ్వు ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఎందుకొదినా? ఎందుకంటే ఇంటికి మీ నాన్న వస్తుండాడు. రెడ్డమ్మ ఇంటి దగ్గర జానకిని కాపాడి నేరుగా ఇక్కడికే వస్తుండారని మా నోళ్ళు చెప్పినారు. జానుని కాపాడారా? మా నాన్నే నా జానకిని రక్షించారా? ఇప్పుడు నువ్వు మామకు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏమైనా జరగని వదినా. చిన్న పిల్లలా మాట్లాడుకోసదా? ఆయనకు నువ్వంటే పడదు. నీ పేరు పలకటం కూడా నచ్చదు. నిన్ను చూస్తే చంపేస్తాడు. చంపేసినా సరే ఇక్కడి నుంచి మాత్రం నేను వెళ్ళను. చావడానికే వచ్చావా ఇక్కడికి? బతకడానికి కాదా? బాగుండడానికి కాదా? బాగుండాలా లేదా? మా నాన్నని చూడాలని నాకుండదా వదినా? మా నాన్న కోపాన్ని చూసినా ఆయన చూపు నా మీద పడాలి. మా నాన్న ఆవేశంగా అరిచినా ఆయన పిలుపు నేను వినాలి. చెయ్యెత్తి నన్ను కొట్టడానికి వచ్చినా ఆయన స్పర్శ నన్ను తాకాలి. 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను వదినా మా నాన్నను చూడ్డానికి. ఇప్పుడు ఆయన వస్తున్నారని తెలిసి నేను చూడకుండా ఎలా వెళ్ళిపోగలను? చంపుతాడనే భయంతో ఎలా దాక్కోగలను? నువ్వు భయంతో దాక్కోమని నేను చెప్పడం లేదు. నాన్న ప్రేమని కొంచెం ఆపుకోమని నేను చెప్తుండాను. మామ మామూలుగా వచ్చినప్పుడు నువ్వుంటే అంత భయం ఉండేది కాదు. కానీ ఆయన రెడ్డమ్మ ఇంటికాడి నుంచి గొడవపడి వస్తున్నాడు. ఆ ఆవేశంలో ఉన్నప్పుడు నిన్న ఆయన చూడ్డం అంత మంచిది కాదు. పైగా అడ్డు రావడానికి అడ్డు చెప్పడానికి అత్తమ్మ కూడా లేదు. నా మాట ఈను. ఒక్క 2 రోజులు ఆదినారాయణ బాబా ఇంటికెళ్ళు, అక్కడే ఉండు. ఇక్కడ పరిస్థితులు చక్కబడిన తర్వాత వీలు చూసుకుని నేనే కబురు చేస్తాను. అప్పుడొద్దు గాని ఈ ఒక్కసారికి నా మాట ఇను వసుదా. దయచేసి నా మాట ఇను. లేదు దినా, నువ్వెంత చెప్పినా నా మనసు అంగీకరించట్లేదు. అది కాదు వసుదా. అదలా ఇనిపించుకునేదే అయితే ఈ ఇల్లు ఇలా ఎందుకుంటది? నా బతుకు ఇలా ఎందుకు తగలాడుతుంది? మళ్ళీ ఎవరో ఉసురు తీయటానికి దాపరిచ్చినట్టుంది. రక్తం మరిగిన రాక్షసి కదా. 25 తర్వాత మళ్ళీ ఆకలేసి వచ్చినట్టుంది. ఇప్పుడు కడుపు నిండినా కూడా కదలనంటుంది. వసుదా, వాళ్ళు వస్తూ ఉంటారు. నా మాటిని వెళ్ళిపో వసుదా. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఎవడొచ్చి ఏం చేస్తాడో చేసుకోమని అనే ధైర్యంగా తెగించి చెప్తా ఉంటే ఇంకా నువ్వేంది ఆయమ్మని బతిలాడుతా ఉండవు? రాణి, ఈ ఇల్లు మరో చావును చూస్తదని నాకు బాగా అనిపిస్తా ఉండాది. చంపితే చంపేమని చెప్తున్నాను కదా వదినా. నువ్వు చేస్తే మాకు ఏమీ కాదు, పైగా అంటు కూడా రాదు. కాకపోతే దాని మూలంగా మళ్ళీ ఈ ఇంట్లో కొద్ది దినాలు పొయ్యలగదు. కాలే దీపాలు ఆరవు. మాకెందుకు ఈ కర్మంతా? ఎవరు మాట్లాడినా ఎంతమంది చెప్పినా ఇది వినిపించుకునే రకం కాదు. మరిది మందలించి చెప్పినా దీనికి చీమ కుట్టినట్టు కూడా లేదు. దీన్ని శ్మశానానికి తీసుకుపోవడానికి పాడేని సిద్ధం చేయమని చెప్పడమే. అక్క, నువ్వు లోపలికి పో. వసతి ఇక్కడ ఉండదు. నేను పంపిస్తాను, సరేనా? సరే, ఇప్పుడు నా గొంతుకి నొప్పి తెప్పించుకోవడం తప్ప ఇసువంత కూడా ఉపయోగం లేదని నాకు అర్థమైంది. ఇదిగో అమ్మి, నువ్వు పోతే ఉంటావు,
ఉంటే పోతావు. ఏం చెయ్యాలో నీ మదికే వదిలేస్తాండా. వసుదా, నేను చెప్తుండాను, ఈ నుంచి వెళ్ళకపోతే నా మీదొట్టే. మనం బాగానే ఎత్తు వేశాం, కానీ ఆ వీరశివారెడ్డి వచ్చి మన ఎత్తుని చిత్తు చేశాడు. చెట్టు కట్టేసిన జానకిని కష్టపడి పట్టుకున్న బసిరెడ్డి గారిని కళ్ళు మూసి తెరిసేలోపు విడిపించేసుకున్నాడు ఆ వీరశివారెడ్డి. వీరశివారెడ్డి వాళ్ళ ఇంట్లో లేక దగ్గర నెల అవుతుందని తెలిసింది. ఆ ముసలోడు పక్క నుంచి ఎలా ఊడిపడ్డాడో గాని పడగానే మొత్తం లెక్కలన్నీ మార్చేశాడు. ఇలాంటిదేదో జరుగుతుందని, అది తప్పించుకోకూడదని వెంటనే చంపేయమని చెప్తే మీరు ఒప్పుకోలేదు. అప్పుడే చంపేసుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అసలు అది మనల్ని దాటి వెళ్లేదే కాదు. ఆడపిల్లని చంపడం సీమ లక్షణమే కాదు. మగాడైతే ఆలోచించకుండా తల తెంపితే ఈ సీమలో గర్వపడేటోళ్ళున్నారు గాని ఆడపిల్లని చంపితే చూసేవాళ్లే లేరు. ఆడపిల్లైనా మగపిల్లోడైనా మంచి చెడ్డ రెండూ ఉంటాయి. మరిది మంచి అయితే ఎవ్వరిని చంపడానికి లేదు, కానీ చెడైతే ఎవ్వరిని చంపినా ఏమీ కాదు. ఇప్పుడు ఆడోళ్ళు హత్యా ప్రయత్నం చేస్తే ఆడోళ్ళు కదా అని పోలీసులు ఊరుకుంటారా? ఆడలేదు మగలేదు, తప్పు తప్పే. కాకపోతే ఉపాసన చెప్పినట్టు ముందే చంపకపోవడం తప్పే. ఎవరికి తెలుసు ఆ వీరశివారెడ్డి ఇట్ట వస్తాడని. వస్తే ఏం చేస్తాడు ఆ వీరశివారెడ్డి? మన ఎత్తుని చిత్తు చేస్తే నువ్వు పై ఎత్తు వేసి ఎట్టాగోట్ట జానకిని చంపాల్సింది. అసలెందుకు ఊరికినే వదిలేసినావు? బావకేం కాలేదు, చావు తప్పి బయటపడ్డాడు కాబట్టి సరిపోయింది. అదే ఏమైనా అయ్యుంటే అది వేరే కథలే ఉపాసన. అప్పుడు దాన్ని ఈడ ఇడిసిపెట్టినా రోడ్డు మీద అది తప్పించుకున్నా చక్కగా దానింటికి పోయి ప్రాణం తీసొచ్చేదాన్ని. కాబట్టి దాన్ని చంపినా చంపకపోయినా మనకి ప్రయోజనం కలిగింది. ఉపయోగం కళ్ళ ముంగట కనబడతా ఉండది. ప్రయోగం సఫలమైనది. అంటే దేని గురించి వదినా? మన ప్రతాప్ గురించి. మన ప్రతాప్ ఆ పిల్లిచ్చిన కాఫీని నమ్మకంగా తాగినాడు. తాగినాకే తెలిసింది దాంట్లో ఆ అమ్మాయి నమ్మక ద్రోహం. ఆ సమయంలో ప్రతాప్ వచ్చి అమ్మాయిని చూడగానే ఆ సూపుకే అది ఇంటికెళ్ళి ఊరేసుకోవాలి. దానిపైన అంత ద్వేషం నిండిపోయినది మన ప్రతాప్కి. మనమంతా ఇంత కష్టపడి చేయలేకపోయిన పని ఒక్క కాఫీ కప్పుతో అయిపోయినది. ఇక ఈ జన్మలో మన ప్రతాప్ దాన్ని కన్నెత్తి చూడడు, నోరెత్తి పిలవడు. ఒక్క మాటలో చెప్పాలంటే అది ఈ భూమి మీద భౌతికంగానే బతుకున్నది. మనవాడి మనసులో చచ్చిపోయినది. దాని మనసు మట్టిలో కలిసిపోయినది.
అది ఇటు రావడం గాని ఈడట వెళ్ళడం గాని జన్మలో జరగదు. అది సరే వదిన, మనం ఆలోచించాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఈ జానకి ఆ వీరశివారెడ్డి ఇంటికి అతిథి మాత్రమేనా? అంతకు మించిన సంబంధం ఏదో ఉందని నాకు అనుమానంగా ఉన్నది. ఒట్టి అతిథి మాత్రమే అయితే వాళ్ళు ఇంత రాద్ధాంతం చేయాల్సిన పని లేదు. ముందు ఆ పిల్లకి ఆ వీరశివారెడ్డి కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటో పూర్తి లోతుగా తెలుసుకోవాలి. తెలుసుకుంటా వదినా, తెలుసుకుంటా. మనకు తెలియకుండా ఇంట్లో బయట కథ కాకుండా లోపల కథ కూడా నడుస్తూ ఉండాలి వదినా. అవును రామ్ సుబ్బారెడ్డి, నువ్వు చెప్పేది కూడా తీసి పారడానికి లేదు. ఇక్కడింత అవమానం జరిగాక కూడా ఆ జానకి ఆ ప్రాంతాల్లోనే ఉండకూడదు, పారిపోయి ఉండాలా ఈ పాటికి. అట్ట జరగలేదంటే విడిసిపెట్టి పోలేని విలువైన విషయం ఏదో ఆ ఇంట్లో ఉండాది. అదేంటో తెలుసుకుంటే మనం కొత్త ఆట మొదలెట్టచ్చు. ఆ వీరశివారెడ్డి వీరత్వానికి కనపడకుండా సాప కింద నీరులాగా వెళ్ళి మొత్తం కుటుంబాన్ని ముంచేద్దాం. కనుక్కోమరిదే. అట్టగే వదినా.